హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రేఖా రాజ్ బర్త్డే. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఆ ఊబిలో చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎలా మోసం చేస్తున్నాయి, వాటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి, ఇలాంటి అంశాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కాబట్టి ప్రపంచంలోని సమస్త సమాచారం ఎప్పుడూ మన అరచేతుల్లోనే ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది యాప్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో మన దేశంలో బెట్టింగ్ యాప్స్ విపరీతంగా పెరిగాయి. ఈ యాప్ సాధారణంగా క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ కి సంబంధించినదే ఉంటుంది. మరికొన్ని రమ్మీ, క్యాసినో, పోకర్ ఆటలను అందిస్తాయి. వినియోగదారులు తమ మొబైల్ వినియోగించి ఈ యాప్స్ లో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అమౌంట్ జమ చేసి ఆటలను ఆడతారు. ఈ గేమ్ యాప్స్ చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఈ మాయాలోకంలో చాలా ఈజీగా వెళ్తున్నారు. యూజర్స్ కి ఎలాంటి చదువు లేకుండా ఈ యాప్స్ వాడేలా తయారు చేసి మోసం చేస్తున్నారు బెట్టింగ్ యాప్ కంపెనీలు. బెట్టింగ్ యాప్ లో గేమ్స్ ఆడడానికి ఎలాంటి నియంత్రణలు లేవు. ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకుని గేమ్స్ ఆడొచ్చు. రిజిస్టర్ కోసం ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఉంటే చాలు రిజిస్టర్ చేయొచ్చు అని, తర్వాత గేమ్స్ ఆడడానికి అమౌంట్ పే చేయాలని అడుగుతున్నాయి. బ్యాంక్ అకౌంట్ ద్వారా లేదా యూపీఐ ద్వారా కూడా చెల్లించవచ్చు. అలా అమౌంట్ అకౌంట్ లో జమ చేస్తున్నారు. అలా ఆటలు ఆడేటప్పుడు విన్నింగ్ అవకాశాలను ఎక్కువగా చూపిస్తారు. విన్ అయితే అమౌంట్ ఇస్తామని ఆశ చూపిస్తారు. చాలా సందర్భాల్లో ఇది జరగదు. ఇలా మోసపోయిన వాళ్ళని మనం నిరంతరం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. బెట్టింగ్ యాప్స్ ఎవరికి ఎక్కువగా తెలియదు, కానీ జనాలు ఈ మాయాజాలంలో పడి మోసపోవడానికి సోషల్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక కారణం. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ పుట్టుకొచ్చారు. వాళ్ళందరూ ఫాలోవర్స్ ని అడ్డంగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. కొందరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది నిజం అనేలా యూజర్స్ నమ్మేలా వీడియోస్ అండ్ ఇమేజ్ పోస్టులు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా సక్సెస్ స్టోరీస్ కూడా పెడుతున్నారు. ఎగ్జాంపుల్ చూస్తే అందులో కొన్ని ఉన్నాయి. లోకల్ బాయ్ నాని వాళ్ళ వైఫ్ షాపింగ్ కోసం అమౌంట్ అడిగితే గేమ్ ఆడి 1 minute లో గేమ్ లో వచ్చిన అమౌంట్ ఇస్తాడు. భయ్యా సన్నీ యాదవ్ షాప్ కి వెళ్లి కెమెరాను కొని అక్కడే షాప్ లో గేమ్ ఆడి వచ్చిన అమౌంట్ బిల్ పే చేస్తాడు. ఇలా వాళ్ళని ఫాలో చేసే వాళ్ళు చూసి నిజమని నమ్మి గేమ్ లోకి దిగుతున్నారు. ఇలా ఈ గేమ్ యాప్ లో ఊబిలో చిక్కుకున్న వాళ్ళు బయటకు రాలేక చనిపోతున్నారు. ఈ యాప్స్ వల్ల ఒక్కరే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా బలి చేస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ ని చాలా మంది యూట్యూబర్సే కాదు, చాలా మంది సినీ సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు. వాళ్లకు తెలియక చేస్తున్నారో లేదా లక్షలు కోట్ల కోసం వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే వాళ్ళని నమ్మిన యూజర్స్ మాత్రం బెట్టింగ్ యాప్స్ మాయాజాలంలో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు సినీ సెలబ్రిటీస్ గేమ్ ఆడతారా? వాళ్ళకి గేమ్ ఆడే అంత టైం ఉంటుందా? మరి ఇలాంటి అవగాహన లేకుండా యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పే కదా. ఇలా సెలబ్రిటీస్ చెప్పినా యూట్యూబర్స్ చెప్పినా వాటిని నమ్మకండి. కష్టపడకుండా డబ్బులు ఎవరికి రావు. అలా ఈజీగా అమౌంట్ వస్తే వాళ్ళు కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటారు కదా. ఈ రోజుల్లో ఇలా అమౌంట్ ఈజీగా వస్తే ఎవరైనా చెప్తారా? వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. మోసాన్ని గమనించండి. సే నో టు బెట్టింగ్ యాప్స్. వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.